ఓం నమః శివాయ. భక్తి సేవా మార్గాలలో తరించేందుకు హైదరాబాద్ సనత్ నగర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి ఎం రమేష్ గారు, కృష్ణారావు గారు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఈ సేవామూర్తులు పుణ్యఫలాలను ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన జటామహర్షి గోత్రం, సప్పడి గోత్రంపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్త్వితి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వర అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. అగ్నయే స్వాహ. అగ్నయిదం నమః. రుద్రాయ స్వాహ. రుద్రాయిదం నమః. మృత్యుంజయాయ నమః స్వాహ. మహామృత్యుంజయాయదం నమః. భూర్భువస్సువర్మహర్జన స్వాహం. తుష్ట ప్రజాపతిధం నమః. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఎం రమేష్ గారు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. సాటి మనిషిలో శివయ్యను చూసి సాయం చేసిన సేవామూర్తి రమేష్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. జై శ్రీరామ్. నా పేరు రమేష్. నేను సనత్ నగర్ మల్కంపేట దగ్గరికి వచ్చాను. నాకు గత 13-14 సంవత్సరాల కింద నుంచి తెలుసు. వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్లు ఒకరిని ఎవరినైనా తీసుకొని వస్తా. డొనేషన్ ఏమైనా ఉంటే నాకు తోచింది సాయం నేను చేస్తా. ఇక్కడ అన్నదాన శిబిరం కూడా చూశాను అనాథాలది. అప్పుడైతే 20 మంది 30 మంది ఉండే, ఇప్పుడైతే దగ్గర 600 మంది ఉన్నారంట. చూశాను, చాలా బాగా అనిపించింది. వాళ్ళ రిసీవింగ్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ చూడడం కానీ హాస్పిటలైజేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఉంటే మనము మనతో తోసింది మాత్రం సాయం చేయాల్సిందిగా నేను కూడా అనుకుంటున్నాను. అందుకే ప్రతిసారి మా వాళ్ళని తీసుకొస్తా. ఎవరన్నా మా ఫ్రెండ్ని తీసుకొచ్చిన ఈసారి మా ఫ్రెండ్ కూడా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించిందంట. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు కృష్ణారావు. నేను బేగంపేట నుండి వచ్చాను. మొదటిసారి వచ్చాను ఇక్కడికి. మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఆశ్రమంకి వెళ్ళి ఇట్లా బట్టలు ఇచ్చేసి వద్దామని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ చాలా నచ్చాయి. ఏదో మనకు తోసిన దాంట్లో ఏదో సహాయం చేయాలి, తప్పకుండా మనకు తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పాలన్న సంకల్పం తీసుకున్నాను. తప్పకుండా నాకు తోచిన విధంగా సహాయం చేస్తాను. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవ దేవుళ్లకు అమ్మా నాన్న అనాథాశ్రమం పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతోంది. సేవామూర్తులారా, కుటుంబ సమేతంగా ఈ పుణ్యప్రదేశానికి వచ్చి కైలాసవాసునికి స్వయంగా జలాభిషేకం చేసి ఈ అభాగ్యులకు అన్నదానం చేసి శివానుగ్రహంతో మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకోండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము, పప్పు,
కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.